ఓం నమః శివాయ. కుమార్తె భవానీ, అల్లుడు జయశంకర్ల 2వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా చౌటుప్పల్ సంగరాయ చెరువు గ్రామానికి చెందిన పెరికటి వెంకటేశ్వరులు గారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి మాధవ సేవలో మానవ సేవలో తరించి సమాజానికి ఆదర్శప్రాయంగా నిలిచారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత వారి గోత్రనామమైన విశ్వఋషి గోత్రనామంతో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ప్రగాఢమైన దైవభక్తితో శివయ్యకు స్వయంగా జలాభిషేకం చేసి శివాశీస్సులు పొందారు. ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర నమ శివార్పణమస్తు. ఆనం భవతి శతాయత్ ప్రహితేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠితమనంతం భవతి. ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. నూతనంగా నిర్మిస్తున్న శివాలయ నిర్మాణ పనులకు ఇటుకను అందించి పుణ్యకార్యంలో భాగమయ్యారు. రండి రండి ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం. మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. రండి రండి ఆలయ నిర్మాణానికి అండగా ఉందాం. మానవ సేవలో భాగంగా కుమార్తె అల్లుడు 2వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా తగిన సాయాన్ని అనాథుల ఆకలి తీర్చేందుకు అందించారు. భవానీ గారికి, జయశంకర్ గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. నా పేరు పెరికేటి వెంకటేశ్వర్లు. మాది సింగరాయ చెరువు, చౌటుప్పల్ మండలం. మా అమ్మాయి సెకండ్ యానివర్సరీ సందర్భంగా ఈ అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వచ్చేయడం జరిగింది. అన్నదాన కార్యక్రమానికి నా వంతుగా డొనేషన్ సమర్పించడం జరిగింది. ఇక్కడ కార్యక్రమాలన్నీ పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరానికి చాలా డెవలప్ అయ్యాయి. చాలా బాగా కార్యక్రమాలు డెవలప్ చేస్తున్నారు. దేవాలయం గుడి కూడా చాలా అభివృద్ధి చేశారు. పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి చాలా అభివృద్ధి జరిగింది. ఇలా ఇంకా ముందు మంచిగా జరగాలని, డెవలప్ జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.